ఓం దివ్యాత్మ స్వరూపులారా, భగవద్గీత రహస్యం, మానవ జీవన విధానం, సనాతన ధర్మం, వీటిపై విశ్లేషణ చేస్తున్నాం. పరిశీలిస్తున్నాం, పరిశోధిస్తున్నాం, తెలుసుకుంటున్నాం. నేడు ప్రకృతి గురించి భగవద్గీత ఏమి చెప్పిందో తెలుసుకుందాం. భూమిరాపో అనలో వాయు ఖం మనో బుద్ధిరేవ చ అహంకారమితీయం మే భిన్నా ప్రకృతిరష్టదా. అంటే భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం, వీటిని పంచభూతాలు, ప్రకృతి, బాహ్య ప్రకృతి అని చెప్పబడుతుంది. ఈ బాహ్య ప్రకృతితో పాటుగా మన మానవ శరీరానికి సంబంధించినటువంటి మనస్సు, బుద్ధి, అహంకారం అనే దాన్ని కూడా ప్రకృతిలో చేర్చి చెప్పడం జరిగింది. దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే మానవ శరీరానికి సంబంధించిన, మానవునికి సంబంధించినటువంటి విధానమే ఇందులో చెప్పబడ్డది. బాహ్య ప్రకృతి కాదు, మన మానవ శరీర సంబంధమైన అంతర్ప్రకృతి అని దానివల్ల అర్థమవుతుంది. ఇంకొకటి ఏం తెలుస్తుందంటే భిన్నమై ఉన్నది, ఈ ప్రకృతికి పరమాత్మ భిన్నమై ఉన్నాడు అని చెప్పడం జరిగింది. ఏ విధంగా భిన్నమై ఉన్నాడో మనం తెలుసుకోవాలి. చూడండి, పంచభూతాలలో ముఖ్యమైనటువంటిది ఆకాశం. ఆకాశం అంటే నిరాకారం. ఆ ఆకాశములో వాయువు, అందులో అగ్ని, జలము, తరువాత భూమి, ఇవన్నీ కూడా ఆకాశములో ఉంటున్నవి అనేది మనకు స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. అయితే మరి ఇవి పరమాత్మకు భిన్నమైనవి అని చెప్పడం జరిగింది. ఎందుకు భిన్నమైనవి? మరి భిన్నమైనటువంటిది దీనికి ఇంకా ఇంతకంటే అతీతమైనది ఏమై ఉన్నది అని అనుకుంటే, చాలామంది ఈ ఆకాశము అనేటువంటిదే శూన్యము అని చెప్పడం జరుగుతుంది. కానీ ఆకాశము వేరు, శూన్యం వేరు. ఆకాశము పంచభూతాలలో అదొక భూతం, అది శాశ్వతం కాదు. దానికంటే భిన్నమైంది అని చెప్పింది భగవద్గీత. భగవద్గీతలో చెప్పిన ఏ ఒక్క అక్షరం కూడా తప్పని చెప్పడానికి వీల్లేదు, సంశయించడానికి వీల్లేదు. అందువల్ల ఆకాశము వేరు, శూన్యం వేరు. ఎందు గురించి అంటే ఆకాశంలో గాలి ఉంది, ఆకాశంలో అగ్ని ఉంది, అగ్నితత్వం ఉంది, జలతత్వం ఉంది, భూతత్వం ఉంది. ఇవన్నీ కూడా ఆకాశంలో ఉంటున్నవి కాబట్టి శూన్యం వేరు, శూన్యం కాదు. ఆకాశం శూన్యం కాదు.
అందువలన ఇక్కడ ఈ యొక్క ప్రకృతి వేరు నశ్వరము అని చెప్పడానికి ఒక కారణంని మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఎందు గురించి అంటే ఒక తల్లి యొక్క గర్భాశయంలో ఒక పిండము ఉత్పన్నమైనప్పుడు ఆ పిండము ఆ యొక్క మావి యొక్క పొర చేత కప్పపడి ఉంటుంది. ఆ మావి లాంటిదే ఆకాశం. ఆ మావిలో ఉండబడేటువంటి పిండం ఎలాగో ఆ యొక్క ఈ భూతత్వము, జలతత్వము, వాయుతత్వము, అగ్నితత్వము అనేటువంటి ఇవన్నీ కూడా దానికి సంబంధించినటువంటి అన్నమాట. కాబట్టి శిశువు ఆ పిండం బయటికి వచ్చినప్పుడు ఆ పిండంతో పాటు మావి కూడా బయటికి వస్తుంది. కానీ ఆ తల్లి గర్భంలో ఉండేటువంటి గర్భాశయం మాత్రము అలాగే ఉంటుంది. ఎంతమంది శిశువులకైనా అది ఆధారమై ఉంటుంది, ఎంతనైనా సృష్టి చేస్తుంది. అందువలన ఈ యొక్క ప్రకృతి అనేటువంటిది ఎన్నోసార్లు ఈ బాహ్య ప్రకృతి అంతరించిపోయే ప్రమాదము కూడా ఉంటున్నది. కానీ ఆ పరమాత్మ అంతరించటానికి వీల్లేదు. కాబట్టి ఇక్కడ ఆకాశం వేరుగా, శూన్యం వేరుగా తెలుసుకోవలసినటువంటి అవసరం ఉంది. అదే భగవద్గీతలోని అనేక రహస్యాలలో అత్యంత రహస్యమైనటువంటి విషయమై ఉన్నది. కాబట్టి ఈ భగవద్గీత అనేటువంటిది రహస్యాతి రహస్యమైనటువంటిదై ఉన్నందున పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతితే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన అనేటువంటి విధానం ప్రకారంగా పరిప్రశ్నలతో దీన్ని పరిశీలించి తెలుసుకొని ఆచరించి తరించాలని చెప్పి కోరుకుంటూ ఓం తత్ సత్.